ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ థింగర్ థాట్స్. సో, ఈరోజు వీడియోలో మీకొక ప్రోడక్ట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను కూడా అది ఓపెన్ చేసి చూడలేదు. మీ ముందే ఓపెన్ చేసి, మీ ముందే వాడి చూసి ఎలా ఉందనేది జెన్యూన్ రివ్యూ అయితే చెప్తాను. అండ్ ముందే చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదనమాట. ఇది నేను నా డబ్బులతో కొనుక్కున్నాను. మీకు కావాలంటే బిల్లింగ్ కూడా చూపిస్తాను. సో, మ్యాటర్ అయితే అది. సో, ఇప్పుడు ప్రోడక్ట్ ఏంటని మీరనుకోవచ్చు. ప్రోడక్ట్ వచ్చేసి మనకి అన్ని సోషల్ నెట్‌వర్క్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అండ్ యూట్యూబ్‌లో కూడా బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఇంకా తెలుగులో ఎవరు ఇది రివ్యూ చేయలేదనుకుంటా. సో, ఫస్ట్ అయితే నేనే చేస్తున్నాననుకుంటున్నాను. ప్రోడక్ట్ వచ్చేసి మనకి బ్లో డ్రైయర్ బ్రష్ అనమాట. సో, చాలామంది చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్‌లో చేశారు. 3000 ఇంకా పైన కూడా చేశారు. డైసన్ అలాంటి దాంట్లో అయితే ఇంకా ఎక్కువ. మీకు తెలియనిదేం కాదు. సో, నేను అందులో కాకుండా మీకు బడ్జెట్‌లో ఉండేలాగా ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. బట్ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఏమాత్రం ప్రమోషనల్ వీడియో కాదు. ఓకే. సో, ఫస్ట్ అయితే మనం ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దామనమాట. ఎలా బాక్స్ అయితే ఇంతుందనమాట. సో, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. అండ్ చూసారు కదా! ఇది, ఇది బిల్లింగ్. నేను ఆల్రెడీ తీసుకున్నది. సో, నేను కొన్నాను. ఇది ఏమాత్రం కూడా ప్రమోషన్ కాదనమాట. అండ్ మీకు కూడా ఉపయోగపడితే దీనివల్ల టైం కూడా సేవ్ అవుతదని చెప్పి విన్నా. సో, ప్యాకేజ్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇదొచ్చేసి విన్‌స్టన్ బ్రాండ్ నుంచి మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో, మన ఇండియన్ ప్రొడక్ట్స్ అయితే బెస్ట్ అని చెప్పి నేనిది తీసుకున్నాను. అండ్ బాక్స్ ప్యాకేజ్ అయితే బావుంది. నాకు చాలా నచ్చింది. సో, ఇదైతే ఓపెన్ చేసేద్దాం. అండ్ దీని మీద అన్నీ రాసారు. హౌ టు యూజ్ ఎలాగా అనేది. ఫస్ట్ అది కూడా ఒకసారి చదివేద్దాము. డీటాంగిల్ చేసుకోవాలి హెయిర్. ఫస్ట్ హెయిర్ ఎక్కడ చిక్కులు లేకుండా చూసుకొని, నెక్స్ట్ సెక్షన్స్ ఆఫ్ హెయిర్ తీసుకుంటాం. మనం యాజ్ యూజువల్‌గా చేసేదే. టర్న్ ఆన్ బ్లో బ్రష్ అండ్ చూస్ టెంపరేచర్ మోడ్. అంటే దీంట్లో టెంపరేచర్ మోడ్స్ కూడా ఉన్నాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. వన్ ఆన్ వన్ సెక్షన్ తీసుకొని ఆహ్, రూట్స్ నుంచి కింద వరకు ఎండ్స్ వరకు కూడా చేసుకోవాలి. సో, ఇది ప్రొఫెషనల్ లుక్ ఇస్తదా? ఇవ్వదా? అనేది మనం ఈ వీడియోలో అయితే చూసి తెలుసుకుందాము. అండ్ ట్విస్ట్ యువర్ హెయిర్ ఇన్వర్డ్స్ అండ్ ఆర్ అవుట్‌వర్డ్స్ వైల్ ద నియర్ ఎండ్స్. మనం హెయిర్‌ని ఎండ్స్‌లో ఇప్పుడు ఎవరికన్నా హెయిర్ కట్స్ ఉన్నాయి, లేయర్ ఫెదర్స్ అలా ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి కొంచెం ఉపయోగపడుతుందేమో. వాడితేనే గాని చెప్పలేము. వాడితేనే ఇంప్రెషన్ అనేది మనం ఫైనల్ చేయగలుగుతామనమాట. రిపీట్ ద సేమ్ విత్ ఆల్ సెక్షన్స్. సో, అన్ని సెక్షన్స్‌కి ఇదే రిపీట్ చేయమని చెప్తున్నారనమాట. సో, లెట్స్ ఓపెన్ దిస్. దేవుడా! బాగా పనిచేయాలి. సో, ఓకే. ఇదొచ్చేసి ఇండియన్ ప్రొడక్ట్ అనమాట. అందుకే కొనాలని ఫిక్స్ అయ్యాను నేను కూడా. ఇంకా చాలానే ఉన్నాయి. నైకాలో అది చూసాను నేను. బట్ నాకెందుకో ఇది నచ్చింది. అండ్ దీని మీద రివ్యూస్ కూడా బానే ఉన్నాయి. సరే, ప్రమోషన్ చేసేవాళ్ళందరూ రివ్యూస్ బానే చెప్తారు కదా! మనమైతే జెన్యూన్‌గా చెప్తున్నాం కదా! అని చెప్పి నేనిది తీసుకున్నాననమాట. సో, కవర్ అయితే పీకేసాం ఫస్ట్‌ది. నెక్స్ట్ వచ్చేసి సో, దీంట్లో ఏమేమొచ్చాయి? ఒక మాన్యువల్ ఇచ్చారు. అండ్ ఓకే. ద చాయిస్ ఆఫ్ అండ్ మాన్యువల్ ఇచ్చారు. ఖాళీగా ఉన్నప్పుడు చదువుతాను. ఇప్పుడు ఎక్కువ చదవకూడదు. ఎలా వాడాలో ఒకటే చూసి వాడేయటమే. అండ్ యెస్, దిస్ ఇస్ ద బ్రష్. సో, నాకైతే ఈ ఇది బావుంది. ఇక్కడ సిలికాన్‌లా ఇచ్చారు. గ్రిప్ పట్టుకోవడానికి చాలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా! 3 ఇచ్చారనమాట. సో, ఆఫ్, కూల్, నెక్స్ట్ వచ్చేసి లో, హై. సో, 3 టెంపరేచర్స్ ఇచ్చారు. ఓకే.
ఓకే. కూల్, లో, హై. సో, దీనికి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ యారోకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ కేబుల్ అండ్ ఓకే. ఈ పిన్ కూడా మన ఇండియన్ సాకెటే. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ బ్రిజిల్స్ కూడా చాలా బావున్నాయి. స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. నాకైతే అనిపిస్తుందిది. వాడితేనే గాని తెలీదు. సో, ఇది వాడటానికంటే ముందు మనం చేయాల్సిన పనొకటుంది కదా! యాజ్ యూజువల్‌గా హెయిర్ డీటాంగిల్ చేసుకోవాలి. మీరు ఇదే కాదు, ఏం చేసినా హెయిర్ డీటాంగిల్ చేయకపోతే దానికొచ్చే లుక్ అయితే రాదనమాట. సో, నా హెయిర్‌కి పెద్ద చిక్కులుండవు. అండ్ ఇది వాడాలి అని ఒక్క రీజన్ తోటే నేనివాళ హెయిర్ వాష్ చేశాను. నాకు తెలిసి నాకు లిటిల్ వేవీ ఉంది కాబట్టి ఓకే. ఎవరైనా కర్లీ హెయిర్, మా మదర్‌ది కూడా కర్లీ హెయిరే. సో, తన హెయిర్ మీద కూడా వాడి చూస్తాను. మేబీ బావుంటే కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా ఇది సజెస్ట్ చేయొచ్చు మనం కదా! సో, యెస్. లెట్స్ స్టార్ట్ ద సెక్షన్స్. నేను సెక్షన్స్ తీసుకొని ప్లక్కర్స్ వెనక్కి పెట్టేసాననమాట. సో, ఫస్ట్ నేను ఈ బ్యాక్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తా. అండ్ ఇదొక పార్టిషన్ తీసుకున్నాను. వాళ్ళు ఆల్రెడీ ఫస్టే చెప్పారు కదా! రూట్స్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి. సో, ఇది నేను కనెక్ట్ చేశాను. యూ కెన్ సీ ఇప్పుడు ఇది ఆఫ్‌లో ఉంది. సౌండ్ అయితే ఇలా వస్తుంది. ఓకే. నేనిప్పుడు హైలో పెట్టా ఫస్ట్. ఒకసారి లోలో కూడా చూద్దాం. ఓకే. ఫస్ట్ నేను లోలో పెడుతున్నాను. ఓకే. ఇది ఇక్కడ నుంచి కాబట్టి ఓకే. ఇప్పుడు హైలో కూడా పెట్టి చూద్దాం ఒకసారి. సో, ఇదొచ్చేసి హై. ఓకే. ఓకే. ఎడ్జెస్ అయితే ఇలా టర్న్ అయింది. ఓకే. నైస్. ఓకే. ఆపేసాను ప్రస్తుతానికి. అండ్ అయింది బానే. బా వచ్చింది. యెస్. హెయిర్ కూడా బావుంది. ఫ్రిజీనెస్ కూడా కంట్రోల్ అయినట్టు అనిపిస్తుంది. చూద్దాం. సో, ఈ సెక్షన్ కూడా. ఇది చేసాం కాబట్టి ఇది వెనక్కేసేద్దాం. సో, ఇప్పుడు డిఫరెన్స్ చూద్దామా దీనికి, దీనికి? అంటే నా జుట్టు స్ట్రెయిట్‌గానే ఉంటది కాబట్టి మీకు పెద్ద తెలియకపోవచ్చు. ఎవరైనా కర్లీ హెయిర్ వాళ్ళకైతే తెలుస్తదేమో. కొన్ని ప్లేసెస్‌లో అయితే నేను టైమ్ ల్యాప్స్ అనేది పెట్టేసానండి. సో, కొంచెం వీడియో టైం అనేది సేవ్ అవుతుందని. సో, వీడియో సౌండ్ రావట్లేదని టెన్షన్ పడకండి. ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసేవాళ్ళకి హెయిర్ నేను చేసేటప్పుడు అందరికీ తెలుసు. నేను బాగా ఎక్కువ సెక్షన్స్ అయితే తీసుకోను. నాకంత అన్ని క్లిప్స్ పెట్టి అంత ఇష్టం ఉండదు. సో, నేనైతే ఇలానే చేస్తా ఎప్పుడు. లోలో ఉంది. ఇది సౌండ్ కూడా అంత దారుణమైన సౌండ్ ఏం రావట్లే. సో, సైడ్ సెక్షన్స్ కానీ, బ్యాక్ తీసుకున్న పార్టిషన్స్ కానీ అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. నాకు ఇక్కడ వరకు బాగానే అనిపించింది. అండ్ ఇట్స్ గోయింగ్ వెల్. ఇప్పుడు నేను ఈ ఇవతల వైపు సెకండ్ సైడ్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఓవరాల్‌గా లుక్ చూడడం కోసం అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నేను మా మమ్మీ కూడా ట్రై చేశాను.
తన మీద కూడా ఇది ఎలా వర్క్ అయింది కంప్లీట్ కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా అనేది వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ పట్టుకున్నా కూడా కాలట్లే, బాగానే ఉంది. వాట్ యూ థింక్ ఆఫ్ దిస్? నాకైతే భలే ప్రోడక్ట్ అండ్ ఐ మీన్ లవ్ విత్ దిస్. మీరు ఇందాక చూసి ఉండొచ్చు నా హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. నాకైతే సూపర్ అనిపించింది అనమాట. సో ఎస్, ఓవరాల్గా లుక్ వచ్చాక అప్పుడు చూద్దాం. సో నేను సో కోమ్ తీసుకో, ఎప్పుడైనా సరే మీరు ఫ్రంట్ చేసినప్పుడు ఇలా చేసి చూడండి, సూపర్ వాల్యూమ్ వస్తుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్యాక్ హెయిర్ అంతా వెనక్కి క్లిప్ పెట్టేసేయండి. పెట్టి ఓకే, ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంది కదా, సో ఒకసారి పైనుంచి కిందకి ఎప్పుడైనా సరే క్రౌన్ సెక్షన్లో హెయిర్ ఇలా ఫ్రంట్కి వేసుకుని చేసుకోండి. సో చాలా వాల్యూమ్ కనిపిస్తుంది అండ్ మీకు లుక్ కూడా ప్రొఫెషనల్గా వస్తుంది, డిఫైన్డ్ ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడు ఫ్రంట్ సెక్షన్ చేసినా ఇలానే చేస్తాను. ఈవెన్ స్ట్రైట్నింగ్ కూడా నేనైతే ఇలానే చేస్తాను. వావ్, అండ్ చాలా టైం సేవ్ అవుతుంది. అసలు నాకైతే సూపర్గా అనిపించింది ఈ ప్రోడక్ట్ వచ్చేసి. అండ్ ఎస్, ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను ఇస్తాను, అది ప్రమోషనల్ లింక్ కాదు. సో నేనైతే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నాకైతే ఎక్సలెంట్గా ఉంది. ఈ ఫ్రిజీనెస్ కూడా చాలా కంట్రోల్డ్గా అనిపించింది. మీరు ఇందాక చూసిన నా హెయిర్కి ఇప్పటికి చాలా చాలా తేడా ఉంటుంది. అండ్ ఎస్, ఐ లవ్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఐఎమ్ సజెస్టింగ్ యూ టు బై. అండ్ చాలా సిల్కీగా కూడా ఉంది హెయిర్ ఆఫ్టర్ దిస్. సో ఎస్, 100% వెళ్ళచ్చు ఈ ప్రోడక్ట్కి. అండ్ బాగుంది కదా, భలే వచ్చినాయి అసలు. క్లియర్గా యూ కెన్ సీ మై హెయిర్ ఎంత మంచిగా ఉందో అసలు. మనం నార్మల్గా బ్లో డ్రైయర్తో ఇదంతా బ్రష్ పెట్టి చేసుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది, బట్ దీంతో చేసుకుంటే మాత్రం చాలా బాగా వచ్చింది. వాట్ యూ థింక్ ఆఫ్ మై హెయిర్? వావ్, బ్యూటిఫుల్ కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మ్యాక్స్, మీరు ఎవరైనా కొనాలనుకుంటే కొత్తగా ఖచ్చితంగా ఇది కొనండి. నాకు అబ్బా మంచి టైం సేవర్. అండ్ దీని కాస్ట్ కూడా ఎంతో కాదు, నాకైతే 1400 పడింది. సో నేను మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ ప్రోడక్ట్. సో కొనాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే పర్చేస్ చేయండి. బాయ్. ఇది యాక్చువల్గా మా మదర్ హెయిర్ ఇలా ఉంటుందన్నమాట. సో నేను తన హెయిర్ పైన కూడా ఇది ట్రై చేశాను, ఎందుకంటే ఒకవేళ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందా లేదా అని. సో మీరు కళ్ళు మూసుకుని అయితే ఈ ప్రోడక్ట్ కొనొచ్చు. తన హెయిర్ పైన కూడా ఇది చాలా బాగా పనిచేసింది.